డ్రెస్ కోడ్, బొట్టు పెట్టుకోవడము లేదా హిజాబ్ ధరించటం వంటి విషయాల్లో పచ్చి హిందూ వ్యతిరేకతను కనపరిచినటువంటి లెన్స్కార్ట్ కళ్ళద్దాల ఫ్రేమ్స్ అమ్మేటటువంటి కంపెనీ హిజాబ్కి ఒక న్యాయము, అదేవిధంగా బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని వస్తే ఒక న్యాయం అన్నట్టుగా ఉద్యోగుల విషయంలో మతపరమైన వివక్ష చూపినటువంటి ఈ సంస్థకు ఇప్పుడు ఇన్వెస్టర్లు షాక్ ఇచ్చారు. సర్వసాధారణ ప్రజానీకం షాక్ ఇచ్చారు. దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాని షేర్లు కూడా 5% పడిపోయినాయి. వాటి వాల్యూ ఏదైతే ఉందో 5% పడిపోయింది. అదేవిధంగా ఎన్క్యూర్ ఫార్మస్యూటికల్స్ అని చెప్పి బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసేటటువంటి ఒక సంస్థ ఉంది. దాని అధినేత, ఆమె పేరు నమితా థాపర్. ఆమె కూడాను హిందువుల పూజలకు సంబంధించి మాట్లాడలేదు, కానీ ఒక మతాన్ని ప్రోత్సహించే రీతిలో మాట్లాడిన కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాదు, ఆమె కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా దెబ్బతిన్నాయి. సర్వసాధారణ హిందూ ప్రజానీకం గనక తమ ప్రతిస్పందనను ఈ రకంగా తెలియజేస్తే ఈ కంపెనీలన్నీ కూడాను కార్పొరేటిజం పేరిట ఇష్టారాజ్యం చేసిన కంపెనీలన్నీ కూడా తమ విధానాలను మార్చుకోక తప్పదు.